మై ఫస్ట్ ఐటీ రైడ్ ఈస్ 10 days బిఫోర్ మై మ్యారేజ్. ఇదేంట్రా ఫైన్ ఐమ్ రైడ్ అయినప్పుడు కూడా ఇట్స్ ద ఫస్ట్ టైం ఫర్ మీ థింగ్ అండ్ మై డాడ్ వాజ్ టాకింగ్ టు దెమ్. నేను ఇప్పుడు మరీ ఎక్కువైపోయారు. దెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇవర్ హాలిడే ఇన్ దొంగలు పడి మిగతా జ్యువెలరీ ఉంటుంది వాళ్ళు వదిలేసింది ఐటీ వాళ్ళు అవి తీసుకెళ్లిపోయారు. సిడ్నీ ఆస్ట్రేలియా ఇన్ 5-star హోటల్. వచ్చేసరికి దేర్ ఇస్ నో మనీ, పాస్పోర్ట్లు అక్కడ పెట్టున్నాయి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అదే కంట్రీలో ఉన్నాం. అండ్ నేను మనసులో అనుకున్న పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ నాకు వేసే ఉందో తెలియదు. రైట్, ఇమాజిన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఐ హావ్ టు గో టు యుఎస్. ఓకే, అండ్ ఐ నో దట్ మై H1 is cancelled. ఓకే, అదర్ H1s I filed already. అవి వచ్చినాయి రాలేదు తెలియదు, వెళ్ళగలనో లేదో తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ మెస్డ్ అప్. సో ఎవ్రీ డే ఐ యూస్ టు కమ్ డౌన్, ISD కాల్ బుక్ చేసుకుని కాల్ యుఎస్ అండ్ రామాష్ అంటే ఐ యూస్ టు బి దేర్ ఇన్ ద కంపెనీ. కాల్ చేసి వచ్చిందా అని ఓన్లీ కోడ్ వర్డ్స్ అని H1 వచ్చిందా రాలేదా. ఓకే, వచ్చిందా రాలేదా రాలేదు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్.